ఒకసారి ఈయన దగ్గరికి మన నవీన్ తీసుకొని డీటెయిల్స్ అన్ని తీసుకొని 20 కోట్లకు ఉన్నాడట మేడం, 10 లక్షలు అమ్మి పెట్టేస్తాడట డొమెస్టిక్ వైలెన్స్ ఇమీడియట్గా వాళ్ళ లోపల పెట్టి అమ్మాయికి న్యాయం చేసి పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ పేరు మీద ఆయన రాసి ఆస్తిగా రాపిచ్చేసేది. కోర్టులో కేసు ఉంటాయి. కేసు ఫైల్ కానిస్తలేరు మేడం, పోలీస్ స్టేషన్ ఈసారి ఇప్పుడు ఉండి చెప్పి అవసరమైతే ఆ నెంబరు కమలాపూర్ అంబాల విలేజ్ మేడం. నేను ఈటల రాజేందర్ సార్ దగ్గరికి కూడా గతంలో వెళ్ళడం జరిగింది. నాకు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలాంటి న్యాయం అనేది చేస్తలేరు మేడం. చెప్తుంది పోలీస్ స్టేషన్లో మరి నా మిస్టేక్ ఏంటో చెప్పాలి కదా. తను వేరే అమ్మాయి ఇక్కడ ఫింగర్స్ అన్ని కొట్టే కట్టతోటి మా అమ్మ కొట్టాలి రామతోటి. నేను ఎంజిఎం ప్రోగ్రామ్కి వస్తే పాప ఆమె 2 చేతులు కూడా వాళ్ళు మామ వాళ్ళు వాళ్ళ భర్త వాళ్ళు కొడితే ఇరిగినాయి. ఇద్దరు పిల్లలు వాళ్ళ దగ్గర కూడా కేసు ఫైల్ చేయలేదు. ఆ అమ్మాయి ఏమో అడ్మిట్ అయ్యి ఉన్నది. మరి వాళ్ళే నన్ను పంపమంటారా ఈ అమ్మాయిని డిశ్చార్జ్ చేయడానికి సార్ కొంచెం ఈ అమ్మాయికి ఏం లేదని ఆ పిల్లల పేరు మీద ఏమన్నా ఇంత చేసేసి వీళ్ళు మరి విడిపోతారా ఏదో డిసైడ్ చేసేసి కొంచెం ఈ అమ్మాయికి ఇబ్బంది కాకుండా పిల్లలకి ఇబ్బంది కాకుండా చేయాలి సార్. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పించాలి. ప్లస్ వాళ్ళ మీద మంచి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి సార్. బాగా పాప అమ్మాయి 2 చేతులు ఇరిగిపోయింది సార్. ఇక్కడ బాగా ఏడుస్తామని సరే 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 క్లాప్స్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం వెరీ మచ్ మేడం. నువ్వు డిశ్చార్జ్ చేస్తా పోతే అది చేస్తా అంటున్నాను. నీ పిల్లలకి ఇచ్చి వాళ్ళ పేరు మీద రాస్తుంది. వీళ్ళు ఫొటోస్ తీసి పెట్టు. ఇవన్నీ ఫొటోస్ తీసి పెట్టుకొని రిపోర్ట్ రాసేటప్పుడు మొత్తం డీటెయిల్స్ అన్ని పంపించాలి. ఇంజరీస్ ఉంటే ఏ కోర్టుకు పోయినా సబ్మిట్ చేస్తాం. మన దగ్గరే ఉంటుంది. ఎమ్మెల్సీ కేసు వాళ్ళకు కూడా ఇవ్వము. అది మెడికల్ ఎంసీ